ఉన్నటువంటి వైభవాన్నంతా కూడా సంక్రాంతి సంబరాల్లో మురళీధర్రావు గారంటి పెద్దలు, విశ్వనాథ్ గారు లాంటి మహానుభావులు ఇచ్చేసి నిర్వహిస్తూ ఉంటే ఈనాడు దృశ్యమానం అవుతూ ఉంది. పొద్దుగా గండపెండియరమున్ గునుడంచు బహూకరింపగా ఒద్దిక నా కొసంగుమని ఒక్కరు పల్కగలేరదేరుకో అన్నాడు. మాతృమూర్తి, మాతృభాష, మాతృభూమి, మాతృ సంస్కృతిని ప్రేమించేవాడే నిజమైన దేశభక్తుడు అని. అలాంటి దేశభక్తుల కలయికతో ఈరోజు తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం రూపంలో ఇక్కడ వైభవంగా ప్రకాశిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్తూ, భారతదేశంలో పుట్టినందుకు భగవద్గీత శ్లోకం, తెలుగు రాష్ట్రంలో పుట్టినందుకు తెలుగు పద్యము నేర్పించకపోతే మన ఉనికికి అర్థం లేదు మిత్రులారా. తెలుగు ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాలను, సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలనేటువంటి ఒక జయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మురళీధర్రావు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సంస్కృతము తర్వాత అంతగా ప్రసిద్ధి చెంది లోకానికి అందిన భాష ఏది అని అడిగితే తెలుగు. మహాభారతాన్ని మొట్టమొదట ఇతర భాషలోకి దేంట్లోకైనా ఎవరైనా రచించారు అనంటే అది తెలుగులోకే వచ్చింది. మనందరినీ ఒక చోట కలిపేటువంటి ప్రయత్నము పెద్దలు మురళీధరరావు గారు చేస్తున్న విషయం మనకందరికీ తెలుసు. తెలుగుకు సంబంధించినటువంటి అనేక రకాల వంటకాలను కూడా మనందరికీ మరి కల్పించేటువంటి అవకాశం కల్పిస్తారు. పెద్దలు మురళీధరరావు గారి ఆహ్వానం మేరకు మనమందరం కూడా ఈ యొక్క సనాతన క్రాంతికి సంబంధించి సంక్రాంతికి వచ్చాము. ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశం, ఇక మేము ఏదైనా చేస్తున్నాం దాని గురించి చెప్పే ముందు అవి చేసి చూపించినటువంటి వ్యక్తి, తెలుగు భాష ద్వారా, తెలుగు భాష తాలూకు ప్రాశస్త్యం ద్వారా, తెలుగు భాష యొక్క సాహిత్యం ద్వారా, తెలుగు భాష యొక్క వైభవం ద్వారా మనం గుర్తించవలసింది ఇక్కడ నిత్యం మన హృదయాలకు ప్రసారమవుతున్నటువంటి భావం భారతీయ సంస్కృతి. I really enjoyed this program and I know how Shri Muralidhar Rao ji will organize programs. He is very good in that and we have followed him. As it is our Honorable Muralidhar Rao ji mentioned here, Telugu is a Sundar language. He loved Tamil and he has said Telugu is Sundaram. That is more beautiful.